నమస్కారం ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్నోస్ ఎపిసోడ్ 774 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 14, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు ఒక న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి OnePlus నుంచి ఈరోజు OnePlus 8 సిరీస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు నైట్ 8:30కి ఇండియన్ టైమింగ్ ప్రకారం అయితే మనకి లాంచ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు లాంచ్ ఈవెంట్ చూడాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నా, OnePlus యూట్యూబ్ ఛానల్ లింక్. అక్కడ నుంచి మీరు లైవ్ స్ట్రీమ్ అయితే చూడొచ్చు OnePlus 8 సిరీస్ లాంచ్. అండ్ నాకు తెలిసి ఈరోజు OnePlus 8 Pro అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. OnePlus 8 Lite అయితే మ్యాక్సిమం మనం ఈరోజు అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు. అది మేబీ నెక్స్ట్ సెకండ్ హాఫ్లో తీసుకొని రావచ్చు. సెకండ్ హాఫ్ 2020లో OnePlus 8 Lite వీళ్ళు తీసుకొని రావచ్చు. అండ్ ఈ రెండు ఫోన్స్తో పాటు OnePlus 8 Proతో పాటు వీళ్ళు OnePlus బుల్లెట్ వైర్లెస్ DEAF ఫోన్స్ని కూడా తీసుకొని వస్తున్నారు. ఈ మూడు ప్రొడక్ట్స్ అయితే ఈరోజు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్ కేసెస్ ఇట్లాంటివి కూడా వీళ్ళు ఈరోజు లాంచ్ చేస్తారు. అండ్ యూకే ప్రైజెస్ కూడా బయటకు వచ్చినాయి. OnePlus 8 Proకి సంబంధించి ఇవి బేస్ మోడల్ 8GB RAM 128GBతో వస్తున్నాయి. OnePlus 8 ప్రైజ్ వచ్చేసరికి €599 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 57,000 రూపాయల దాకా ఉంటుంది. OnePlus 8 Pro ప్రైజ్ వచ్చేసరికి స్టార్టింగ్ బేస్ మోడల్ €799తో స్టార్ట్ అవుతుంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 76,000 రూపాయల దాకా ఉంటుంది. అండ్ ఈ ప్రైజెస్లో ఇండియాలో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ ప్రైజెస్లో ఇండియాలో వస్తే ఎవరు కొంటారు వీటిని? నాకు తెలిసి OnePlus 8 నేను అనుకోవడం 40,000 నుంచి 50,000 మధ్యలో వస్తుంది. OnePlus 8 Pro అయితే ఖచ్చితంగా 50,000 పైన ప్రైస్ అయితే ఉంటుంది. దానికి తక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే లేదు ఈసారి. ఎందుకంటే OnePlus 8 Proలో చాలా వరకు చేంజెస్ మనం నోటీస్ చేయొచ్చు. వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేశారు, వైర్లెస్ ఛార్జింగ్ ఇట్లాంటి ఫీచర్స్ కూడా తీసుకొని వస్తూ ఉన్నారు. చూద్దాం, ఇంకా ఒక గంట వెయిట్ చేస్తే మనకి ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి తెలుస్తాయి. ఇండియాలో మనకి లాక్డౌన్ అయిన తర్వాతే మనకి ఇవి సేల్కి ఇట్లాంటి వాటికే తీసుకొని రావచ్చు. ప్రజెంట్ మే 3వ తారీఖు వరకు ఇండియాలో లాక్డౌన్ అయితే నడుస్తూ ఉంది. దాని తర్వాతే మనం వీటిని ఎక్స్పోర్ట్ చేయొచ్చు సేల్కి అయితే. నెక్స్ట్ మనకి రేజర్ నుంచి రేజర్ స్పెషల్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొని వస్తుంది. ఇది ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్. పోకీమాన్తో వీళ్ళు పార్ట్నర్షిప్ తీసుకున్నారు. దీని పేరు వచ్చేసరికి పోకీమాన్ పికాచు ఎడిషన్. చూడడానికి అయితే మనకి పోకీబాల్ లాగే కనిపిస్తూ ఉంది. అండ్ ఇయర్ ఫోన్స్ మీద కూడా మనకి డిజైన్ పోకీమాన్ డిజైన్ లో కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్ గా అయితే లుక్ అయితే చూడడానికి అయితే కొద్దిగా డిఫరెంట్ గా ఉంది ఇయర్ ఫోన్స్ అయితే. దీని ఏప్రిల్ 16వ తారీఖు నుంచి చైనాలో సేల్కి తీసుకొని రాబోతున్నారు. వాళ్ళ కరెన్సీ ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 9,700 రూపాయల దాకా దీని ప్రైస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో A92s T అనే సర్టిఫికేట్ అయితే పొందింది. ఇది నిన్నే మనకి దర్శనం ఇచ్చింది ఒక పిక్చర్ లో. ఇప్పుడు చూసుకుంటే సర్టిఫికేట్ కూడా పొందింది. ఇప్పుడు డిజైన్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది, కొద్దిగా దగ్గరగా మనకు ఫోన్ అయితే కనిపిస్తూ ఉంది. సేమ్ డిజైన్ లో వస్తుంది. మీకు ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది, LCD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరా సెటప్ కనిపిస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. అండ్ ఇది MediaTek Dimensity 800 ప్రాసెసర్ తో అయితే రాబోతుంది. చాలాసార్లు చెప్తున్నాను నేను, ఇదే ఫోన్ మన రియల్మీలో ఏదో ఒక పేరుతో అయితే తీసుకొని రావచ్చు. రియల్మీ కూడా 5G ఫోన్స్ బడ్జెట్లో తీసుకొస్తామని మాత్రం చెప్తూ ఉంది. సో వాళ్ళు కూడా MediaTek Dimensity 800, MediaTek Dimensity 1000 ఈ ప్రాసెసర్స్ యూస్ చేసే వాళ్ళు బడ్జెట్లో 5G ఫోన్స్ అయితే తీసుకొని వస్తారు ఫ్యూచర్లో ఇండియాకి. నెక్స్ట్ మనకు నుబియా నుంచి నుబియా రెడ్ మ్యాజిక్ 5G ఫోన్ లాస్ట్ మంత్ చైనాలో లాంచ్ చేసింది. ఇది ఏప్రిల్ 21వ తారీఖు వీళ్ళు గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. ఇండియా సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఏప్రిల్ 21వ తారీఖు అయితే వీళ్ళు దీన్ని యూరోప్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ మనకు మోటోలా నుంచి ఏప్రిల్ 22వ తారీఖు ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. సో ఏప్రిల్ 22వ తారీఖు మనం మోటోలా నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఫోన్ యాక్చువల్గా వీళ్ళు MWCలో లాంచ్ చేద్దాం అనుకున్నారు. ఇది మోటో ఎడ్జ్ దీని పేరు. ఇది ఎడ్జ్ స్క్రీన్తో వస్తుంది, మనకి కంప్లీట్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫస్ట్ ఫోన్ మోటోలా నుంచి 108 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చేది. అండ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో కూడా వస్తుంది ఫోన్ అయితే. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారు, ఇవన్నీ మనకి ఏప్రిల్ 22వ తారీఖే తెలుస్తాయి. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ 2020 ఐఫోన్ డిజైన్ సేమ్ ఏదైతే ఐప్యాడ్స్ రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేస్తారు అదే డిజైన్లో రాబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి కెమెరా సెటప్ అయితే చూడడానికి అయితే సేమ్ ఇలానే ఉంటుంది. 3 కెమెరాస్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి లైడార్ సెన్సార్ ఇది. సో దీని యూస్ చేసి మనం ఆగ్మెంటెడ్ రియాలిటీ రియల్గా మనం ఆబ్జెక్ట్స్ అయితే మన ఇంట్లో కానీ ఎక్కడ కానీ ప్లేస్ చేసి మాత్రం చూసుకోవచ్చు. ఆగ్మెంటెడ్ రియాలిటీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైడార్ స్కానర్ ఉంది కాబట్టి. సో ఇట్లా మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ అయితే ఉండబోతుంది 2020 ఐఫోన్స్లో. అండ్ ఫ్రంట్ కూడా మనకి ఈసారి నాచ్లెస్ ఇట్లా నాచ్ అయితే ఉండదు. అండ్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఉండదు. ఇవన్నీ తీసేసి మనకి టాప్లోకి తీసుకెళ్తున్నారు. ఈ డిజైన్లో మీకు మేబీ ఫ్రంట్ అయితే ఫోన్ అయితే రావచ్చు ఐఫోన్ 2020. అండ్ దీంతో పాటు స్మాల్ హోమ్ పార్ట్స్ మీద కూడా యాపిల్ వర్క్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 2020లో మనం యాపిల్ నుంచి చిన్న సైజులో హోమ్ పార్ట్స్ కూడా చూడొచ్చు. ఇప్పుడు ఇది అమెజాన్ ఎకో స్టూడియో, దీని సైజ్ చూడొచ్చు. ఇంత సైజులో మీకు యాపిల్ హోమ్ పార్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు యాపిల్ ప్లాన్ ఏంటంటే చిన్న సైజులో తీసుకొచ్చి అఫోర్డబుల్ ప్రైస్లో తీసుకొస్తే ఆ కేటగిరీ ఆడియన్స్ కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ప్లాన్ వేస్తున్నట్లుంది. ఆల్రెడీ మనకి గూగుల్ హోమ్ మినీ ఇట్లాంటివి ఉంటాయి, అమెజాన్ ఎకో డాట్ ఇట్లా. సో అవన్నీ మనకి మార్కెట్లో చాలా సక్సెస్ అయినాయి. యాపిల్లో చూసుకుంటే మనకి తక్కువ బడ్జెట్లో హోమ్ పార్ట్స్ అయితే లేవు. సో ఫ్యూచర్ మనం
చాలా తక్కువ బడ్జెట్లో చిన్న సైజులో యాపిల్ హోమ్ పాడ్స్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఎన్కో W31ని ఈ రోజు అనౌన్స్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి $42 పెట్టారు. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే $3,200 వరకు దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఇది మీకు రౌండ్ షేప్ లో బాక్స్ అయితే వస్తుంది. డ్రైవర్స్ చూసుకుంటే 7mm డ్రైవర్స్ తో వస్తుంది, టచ్ కంట్రోల్స్ తో వస్తుంది, IP54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది, లో లేటెన్సీతో వస్తుంది. మీకు గేమ్స్ ఆడేటప్పుడు కూడా మీకు డిలే అయితే ఉండదు ఆడియోలో. ఇంకా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే బడ్స్ ఒకటిలో మీకు 3 గంటల 50 నిమిషాల వరకు బడ్స్ ఒకటి యూజ్ చేయొచ్చు సింగిల్ ఛార్జ్లో. ఒకవేళ మీరు కేస్తో పాటు కలిపి యూజ్ చేయాలంటే మాత్రం 15 గంటల వరకు ఛార్జింగ్ అయితే ఉంటుంది. Type-C పోర్ట్తో వస్తుంది. Type-C కేబుల్ యూజ్ చేసి దీన్ని ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. నెక్స్ట్ మన చైనాలో యాపిల్ అదరగొడుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మార్చ్ 2020లో చైనాలో 2.5 మిలియన్ యాపిల్ ఫోన్స్ అయితే షిప్ అయినాయి. ఇది రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇన్ని ఫోన్స్ షిప్ అవ్వడం అంటే చాలా కష్టం. యాపిల్ అయితే 2.5 మిలియన్ యూనిట్స్ షిప్ చేసింది మార్చ్ నెలలో. అండ్ యాపిల్ కొత్త ఐఫోన్ కూడా తీసుకొని రాబోతుంది. ఐఫోన్ SE 2020, ఐఫోన్ SE2, ఐఫోన్ 9 ఏదో పేరుతో అయితే వస్తుంది. ఏప్రిల్ 15వ తారీఖు దీన్ని తీసుకురాబోతున్నట్లు, అంటే రేపే లాంచ్ అయిపోతున్న రూమర్స్ వస్తున్నాయి కానీ ఇంతవరకు యాపిల్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో మేబీ మ్యాక్సిమం రేపు అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు దీన్ని. అండ్ ఈ ఫోన్ ఉద్దేశించి అయితే Xiaomi ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్ పార్ట్నర్ ఒక వివో అకౌంట్లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇతని పేరు వచ్చేసరికి ప్యాన్ జూటాంగ్ అని ఉంది. ఇతను చెప్పిన ప్రకారం చూసుకుంటే ఇప్పుడు 5G నడుస్తుంది మన దేశం అంతా. ఇప్పుడు చిన్న సైజ్ డిస్ప్లేతో ఒక ఫోన్ అయితే వస్తుంది. 4G సపోర్ట్తో వస్తుంది. 5G సపోర్ట్ కూడా ఉండదు ఆ ఫోన్లో. ప్రైస్ చూసుకుంటే దానిది 2000 yuan పైనే ఉంటుంది. అంటే దగ్గర 30,000 ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే ఆ ప్రైస్లో రాబోతుంది. సో తొందరపడి ఫోన్ కొనుక్కోకండి. 4G ఫోన్ మీకు మంచి 4G ఫోన్ కావాలన్నా కానీ లాస్ట్ జనరేషన్ ఫోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోన్స్ మీరు కొనుక్కోండి అన్నట్లుగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. సో యాపిల్ ఏది తీసుకొచ్చినా కానీ యాపిల్ సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే ఫోన్స్ కొంటూనే ఉంటారు. 4G సపోర్ట్తో తీసుకొచ్చినా కానీ యాపిల్ ఐఫోన్ SE2 కోసం కొన్ని లక్షల మంది, కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు ప్రపంచం అంతా. వీళ్ళు ఎన్ని పోస్టులు పెట్టినా కానీ ఐఫోన్ SE2 కూడా సేల్స్ పరంగా అయితే మాత్రం దూసుకుపోయిద్ది అని చెప్పేసి మాత్రం అనుకుంటున్నా. చూడాలి, ఎందుకంటే యాపిల్ తక్కువ బడ్జెట్లో ఫోన్ వచ్చిందంటే మాత్రం హాట్ కేక్ లాగా పోయిద్ది అది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు ఐఫోన్ SE2ని. నెక్స్ట్ మనకి LG డిస్ప్లే నుంచి వస్తున్న రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ట్రాన్స్పరెంట్ OLED ప్యానల్ని తొందరలోనే వీళ్ళు తీసుకురాబోతున్నట్టు చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా టైం డేట్ గురించి ఏం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయట్లేదు కానీ తొందరలోనే ట్రాన్స్పరెంట్ డిస్ప్లేస్ అయితే మనం LG నుంచి చూడొచ్చు. నెక్స్ట్ మనకి గూగుల్ అందరి మ్యానుఫ్యాక్చరర్స్కి ఎవరైతే టీవీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో, రిమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారో అండ్ సెటప్ బాక్స్లు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటారో అందరికీ గూగుల్ అసిస్టెంట్ని మీరు ఇంటిగ్రేట్ చేసేలాగా వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. ఎవరైనా కానీ ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ అయితే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు వాళ్ళ టీవీల్లో కానీ సెటప్ బాక్స్లో కానీ. సో ఇది గూగుల్ అయితే ఈరోజు అనౌన్స్ చేసింది. నెక్స్ట్ మనకి బ్లీపింగ్ కంప్యూటర్స్ ప్రకారం చూసుకుంటే జూమ్ ఇప్పుడు సెక్యూరిటీ పరంగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంది. వీళ్ళు చెప్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం 5 లక్షల అకౌంట్లు జూమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్లని డార్క్ వెబ్లో అవైలబుల్గా ఉన్నట్లయితే ఒక బాంబు అయితే పేల్చారు వీళ్ళు. జూమ్ అంటే తెలిసిందే వీళ్ళు వీడియో కాలింగ్ యాప్ ఇది జూమ్. చాలామంది హౌస్లో ఉంటున్నారు కాబట్టి వీడియో కాల్స్లో మాట్లాడుకుంటూ ఉన్నారు. సో ఈ యాప్స్ గురించి పాపులారిటీ చాలా ఎక్కువైపోయింది. జూమ్ కూడా చాలామంది ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా గూగుల్ వాళ్ళ ఎంప్లాయీస్ని జూమ్ యూజ్ చేయొద్దని చెప్పింది. ఎందుకంటే సెక్యూరిటీ పరంగా జూమ్ అంత ప్రైవసీ సెక్యూరిటీ పరంగా అంత మంచి యాప్ కాదన్నట్లు గూగుల్ వాళ్ళ ఎంప్లాయీస్ని వాడొద్దని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు ఇస్తున్న రిపోర్ట్ అయితే బ్లీపింగ్ కంప్యూటర్స్ రిపోర్ట్ అయితే ఏకంగా 5 లక్షల పైన అకౌంట్లే జూమ్ యాప్ యూజ్ చేసే వాళ్ళు ఈ డార్క్ వెబ్లో అవైలబుల్గా ఉన్నట్లు చెప్తున్నారు. డార్క్ వెబ్ అంటే ఏంది, డీప్ వెబ్ అంటే ఏంది మీకు తెలియకపోతే మాత్రం ఇక్కడ నేను కార్డ్స్లో వదిలేస్తాం, వీడియో ఎండింగ్లో కూడా పెడతా. అక్కడ నుంచి మీరు వాటికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఆరోగ్య సేతు యాప్ ప్లే స్టోర్లో 10 మిలియన్ డౌన్లోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఇది మన ఇండియన్ గవర్నమెంట్ అయితే క్రియేట్ చేసింది. మన చుట్టుపక్కల ఎవరైనా వైరస్ సోకిన వాళ్ళు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి యాప్ అయితే ఉపయోగపడుతుంది. సో ఇది 10 మిలియన్ డౌన్లోడ్స్ ప్లే స్టోర్లో కంప్లీట్ చేసుకుంది. ప్రజెంట్ అయితే యాప్ చాలా అవసరం ఇండియన్స్కి అయితే. ఒకవేళ మీరు ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంటుంది మీకు తెలుస్తుంది. అంటే మీ చుట్టుపక్కల ఇన్ఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నారా వాటి గురించి మీకు సమాచారం అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి లెనోవో లిజాన్ అని చెప్పేసి గేమింగ్ ఫోన్ తీసుకున్న విషయం తెలిసింది. 90 వాట్ ఛార్జింగ్తో రాబోతున్నట్లు కూడా మనకి టీజర్ అయితే ఒకటి రిలీజ్ అయింది. ఇప్పుడు లెనోవో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే 90 వాట్ ఛార్జింగ్ మనకి అన్ని ఫోన్స్లో వస్తుందని చెప్తున్నారు. అంటే ప్రతి వేరియంట్లో వస్తుంది. బేస్ మోడల్లో వేరే ఛార్జింగ్ అండ్ హై ఎండ్ మోడల్ వేరే ఛార్జింగ్ ఉండదు. బేస్ నుంచి హై ఎండ్ వరకు 90 వాట్ ఛార్జింగ్ ఉంటుందని చెప్పేసి లెనోవో అయితే చెప్తూ ఉంది. నెక్స్ట్ మన ఫైనల్ న్యూస్ ఇది iQoo నుంచి. iQoo Neo3 ఏప్రిల్ 23వ తారీఖు లాంచ్ అయిపోతున్న విషయం తెలిసిందే. అండ్ దీనిలో 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. IPS LCD డిస్ప్లే అయితే రాబోతుంది. స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రాబోతుంది. అండ్ దీనిలో UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 4500 mAh బ్యాటరీ, 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోతున్నట్లు కొన్ని స్పెసిఫికేషన్తో బయటకు
వచ్చినాయి ఈ ఫోన్కి సంబంధించి. అండ్ ఇప్పుడు ఈ ఫోన్ సంబంధించి ప్రైస్ కూడా బయటకు వచ్చింది. అండ్ దీని ప్రైస్ దగ్గర ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే వాళ్ళ కరెన్సీని 32 నుంచి 33,000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. చూడాలి మరి ఇండియాలో ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. ఇండియా కూడా ఖచ్చితంగా దీన్ని తీసుకొని వస్తారు iQoo Neo3ని. చూద్దాం మరి ఎంత ప్రైస్ ఇండియా తీసుకొని వస్తారు. ఇది ఇప్పుడు టెక్నోస్ అయితే ఒకవేళ మీరు OnePlus 8 లాంచ్ ఈవెంట్ అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు లాంచ్ ఈవెంట్ చూడొచ్చు. వీడియోస్ లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియో తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్ట్రీమ్ స్టూడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.